రాజుతో యేసేపు, మహారాజా, ఆ రెండు కలల భావం ఒక్కటే. దేవుడు ఏం చేయబోతున్నాడో అది మీకు ముందుగా సూచించాడు. బలంగా ఉన్న ఆ 7 ఆవులు, పుష్టిగా ఉన్న ఆ 7 వెన్నులు సమృద్ధి గల 7 సంవత్సరాలకు గుర్తు. బలహీనంగా ఉన్న 7 ఆవులు, ఎండిపోయిన ఆ 7 వెన్నులు 7 కరువు సంవత్సరాలకు గుర్తు. 7 సంవత్సరాలు ఈజిప్టు పంటలు సమృద్ధిగా పండుతాయి. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ కరువు ఎంత భయంకరంగా ఉంటుందంటే ప్రజలు ముందు ఆనందంతో అనుభవించిన 7 సంవత్సరాలని కూడా మర్చిపోతారు. కరువు దేశాన్ని నాశనం చేస్తుంది. ఆ విషయాన్నే మీకు రెండోసారి చూశారు. ఇది దేవుడు ఏర్పాటు కనుక దేవుడు దాన్ని తొందరలో జరిగింపబోతున్నాడు అని చెప్పాడు. అంతేకాకుండా మహారాజా, జ్ఞానం గల మంచి సమర్థుడైన ఒక వ్యక్తిని దేశ వ్యవహారాలు చూడటానికి నియమించాలి. మరికొందరు అధికారుల్ని కూడా ఏర్పాటు చేయాలి. 7 సంవత్సరాల్లో సమృద్ధిగా పండిన పంటలో ఏదో 5వ వంతు ధాన్యాన్ని ప్రజల దగ్గర నుంచి సేకరించాలి. ఇలా సేకరించిన ధాన్యాన్ని నగరంలో ఉన్న కొట్లలో భద్రం చేయాలి. కరువు ఉన్న 7 సంవత్సరాలకు కొట్లలో భద్రం చేసిన ధాన్యం పస్తులుండకుండా దేశ ప్రజలందరికీ సమృద్ధిగా సరిపోతుంది అని యేసేపు రాజుకు సలహా ఇచ్చాడు. ఈ సలహాను రాజు, ప్రభుత్వాధికారులు అంగీకరించారు. అక్కడున్న వారితో, యేసేపును మించిన తెలివైనవాడు మరొకడు దొరకడు, అతనిలో దేవుని ఆత్మ ఉంది అన్నాడు. ఆ తరువాత రాజు యేసేపు, దేవుడు ఇవన్నీ నీకు చూపించాడు. ఇదీ కాక నీవు అందరికంటే తెలివైన వాడివని నాకు తెలుస్తుంది. నిన్ను నా దేశానికి అధిపతిగా నియమిస్తున్నాడు. నా ప్రజలంతా నీ ఆజ్ఞకు లోబడి ఉంటారు. ఆ తరువాత అధికారం గలవాడివి నీవే. ఈజిప్టు దేశమంతటి మీద నిన్ను అధికారినిగా నియమిస్తున్నాను అన్నాడు. తరువాత రాజముద్ర ఉన్న ఉంగరాన్ని యేసేపు వేలికి తొడిగాడు. విలువైన సన్నపు నార బట్టలు యేసేపుకు తొడిగించాడు. ఒక బంగారపు గొలుసు కూడా అతని మెడలో వేశాడు. అంతేకాదు, రాజు తన దగ్గర ఉన్న 2వ రథాన్ని కూడా యేసేపు కోసం కేటాయించాడు. సైనికులు యేసేపుకు ముందుగా వెళ్తూ దారివ్వండి, దారివ్వండి అంటూ ఊరేగింపుతో అతన్ని తీసుకుని వెళ్లారు. ఈ రకంగా రాజు యేసేపును నియమించాడు. రాజు యేసేపుతో, నేను రాజును అయినప్పటికీ నీ అనుమతి లేకుండా ఈజిప్టులో ఎవ్వరూ ఏదీ చేయడానికి వీల్లేదని ఆజ్ఞాపిస్తున్నాను అంటూ అధికారికంగా చెప్పాడు. రాజు యేసేపుకు ఒక ఈజిప్టు వారి పేరు పెట్టాడు. ఈజిప్టు స్త్రీతో కూడా వివాహం చేశాడు. ఆమె ఒక ఈజిప్టు యాజకుని కుమార్తె. యేసేపుకు ఈజిప్టు దేశానికి అధిపతిగా నియామకం జరిగినప్పుడు అతని వయసు 30 సంవత్సరాలు. ఆ తరువాత యేసేపు ఈజిప్టు దేశమంతా ప్రయాణం చేశాడు.